సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఇంటర్నేషనల్ టాపిక్ ట్రంప్ ఈజ్ డెడ్. అవును, యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చనిపోయారని కొన్ని వార్తలు, ఆయన చివరి శ్వాస తీసుకుంటున్నారు అంటూ మరికొన్ని వార్తలు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటూ వార్తలు, హాస్పిటల్ దగ్గర నుండి కొన్ని దృశ్యాలు చూపిస్తూ ఇదే హాస్పిటల్లో ఆయన జాయిన్ అయ్యారు అంటూ మరికొన్ని వార్తలు. ఇలా టోటల్ గా ట్రెండ్ అయిపోయారు ట్రంప్. వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో ట్రంప్ని జాయిన్ చేశారని, ఆయనకి అక్కడే చికిత్స కొనసాగుతుంది అంటూ మరికొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. ఎందుకంటే యూజువల్లీ ప్రెసిడెంట్ స్థాయి వాళ్ళు మిలిటరీ హాస్పిటల్లోనే చికిత్స పొందుతూ ఉంటారు. ఏవైనా అనారోగ్యం ఉన్నా లేకపోతే రెగ్యులర్ టెస్ట్లు అయినా సరే ఆ హాస్పిటల్లోనే చేస్తూ ఉంటారు. సో దీంతో ఒక్కసారిగా ఈ వార్తలు గుప్పమన్నాయి. ఆల్మోస్ట్ ఎక్స్లో అయితే 50,000 పోస్టులు కేవలం ట్రంప్ ఆరోగ్యంపై లేకపోతే ట్రంప్ చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. బట్ ఇవేవి నిజం కాదు. అసలు ఈ వార్తలకి లేకపోతే ఈ రూమర్స్ కి కారణం ఏంటి అంటే, వైట్ హౌస్ ఆ రోజుకి ట్రంప్ అంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఎలాంటి పబ్లిక్ అపియరెన్సెస్ ఉండవు అని ప్రకటించడమే. ఒక్కసారి ప్రకటించగానే ట్రంప్కి ఏదో అయిపోయింది, చనిపోయారు, అనారోగ్యంతో ఉన్నారు, హాస్పిటల్లో జాయిన్ అయిపోయారు అనుకుంటూ రూమర్స్ స్ప్రెడ్ అయిపోయాయి. ఒకవైపు ఇన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటే మరోవైపు ట్రంప్ సోషల్ మీడియా నుండి మాత్రం పోస్టులు వస్తూనే ఉన్నాయి. ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా నుండి ట్రంప్ అకౌంట్ నుండి కొన్ని మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. దీంతో ట్రంప్కి ఏం కాలేదు, ఆయన బానే ఉన్నారు, ఆరోగ్యంగానే ఉన్నారు అన్న విషయం తేటతెల్లమైంది. అండ్ ఆల్సో ట్రంప్ యొక్క న్యూస్ కాన్ఫరెన్స్ మండే రోజు అంటే ఏప్రిల్ 6న న్యూస్ కాన్ఫరెన్స్ ఉంటుంది అంటూ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది వైట్ హౌస్. దీంతో రూమర్స్ కి అయితే తెరపడ్డాయి. కానీ మోస్ట్ ట్రెండింగ్ లో నిలిచారు ట్రంప్ అండ్ ద టాపిక్ ట్రంప్ ఇస్ డెడ్.